కరములు చాచి పిలిచావయ్యా దుఃఖములో నీ ప్రేమ బలమైనది మాట విలువైనది నీ ప్రేమ బలమైనది మాట విలువైనది నేను బ్రతికి ఉన్నానంటే అది కేవలం నీ కృపా లోకములో నేనుండగా నీ కరములు సాచి పిలిచావయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధ ఉదయకాల సమయంలో తండ్రి మరి టిఫిన్స్ తినడానికి సహోదరుడు మరియదాసు గారిని మీరు వాడుకున్నారు. ఈ పూట వందనాలు. తన కొరకు ప్రత్యేకంగా కుటుంబాన్ని హెచ్చించండి, ఈ కుటుంబాన్ని ఆశీర్వదించండి, ఈ కుటుంబాన్ని ఆరోగ్యములతో నింపండి, ఈ కుటుంబాన్ని అయా తండ్రి ఆయుష్తో నింపమని ప్రార్థిస్తున్నాను. దేవ ఆత్మీయతలు కూడా స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు. వారు చేస్తున్న చేతి పనిని ఆయన ఆశీర్వదించండి. ఆయా చేతి నిండా సంపాదన ఉండాలి. దేవానికి వందనాలు. ఆనంద యాత్ర యాత్ర నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరూషలేము యాత్ర మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. మనకు పరిచయ చేయుట కొరకై, మనకు పరిచయ చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర
పుట్టినావు దివ్య పదవిని విలచి నీవు దీనుడావై పుట్టినావు భవ్యమైన బోధనెల్లో భవ్యమైన బోధనెల్లో మాకుగా నరనేకినావు బాగుగా నరనేకినావు భజన చేయుచు భక్తమాలయ ప్రస్తుతిల్లు నిన్నామములో యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే
రమైన పునాది నీవు శ్రీయనులో రమైన పునాది నీవు నీ మీదే నా జీవితము అమర్చుకున్నావు నీ మీదే నా జీవితము రమైన పునాది నీవు కడగలు లేని కళల స్థితిగతులు దొరికే రాని కడగలు లేని కళల స్థితిగతులు దొరికే రాని ఓ నడిపించెదవా నా యేసయ్యా రక్షించబడ్డావు కాబట్టి రాబోతున్న ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాం. ఇంకా చాలా మంది ఉన్నారు నీ ద్వారా సువార్త వినవలసిన వారు. నీ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. నీ మాటలు ధ్యానించని ఉండగా
నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. ఖాళీ పాత్రలుగా వెళ్ళకుండా నీ వాక్యం చేత బలపరచబడి, అభిషేకించబడి, పట్టబడి తీర్మానంతో వెళ్ళే కృప దయచేయమని యేసునామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. బలములు తపనయు అన్నియు ఎరిగిస్తావు. బలములు తపనయు అన్నియు
సంవత్సరం దాటుతున్న తర్వాత ఆ 3వ తరగతి చదివిన కుమారుడు లేదా కుమార్తె ఏం చేయాలంటే సంవత్సరం అయిన తర్వాత 4వ తరగతికి వెళ్ళాలా వెళ్ళొద్దా? వెళ్ళాలి. 4 అయిపోయిన తర్వాత 5, తర్వాత 6, సంవత్సరం అట్లా మారుతున్నా కొద్ది సంవత్సరం. ఇప్పుడు ఇది 2026, 2025లో ఏ క్లాస్ లో ఉన్నారో ఆ తర్వాత 2026కు వచ్చేసరికి ఆ పిల్లలు నూతన నెక్స్ట్ లెవెల్ కి వాళ్ళ డెవలప్మెంట్ అనేది మనము చూస్తాం. అదే రీతిగా దేవుని నమ్ముకున్న మన జీవితాలలో కూడా ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కావాలి. మనకు కాదు, దేవుడు కోరుతున్నాడు. ఉచితంగా దేవుడు మీకు నాకు మనందరికీ రక్షణనిచ్చాడు. ఎఫెసీ పత్రికలో చూస్తే చదవద్దు, కానీ ఎఫెసీ పత్రికలో మనందరం కూడా ఉచితంగా ఏం చేయబడ్డామంటే రక్షించబడ్డాం. చెప్పండి, ఏం చేయబడ్డామమ్మా? రక్షించబడ్డాం. ఈ రక్షణ పొందుకోవడానికి మనం ఏ త్యాగాలు చేయలేదు, ఏ హోమాలు చేయలేదు, ఏ నైవేద్యాలు చేయలేదు, ఏమీ లేదు, ఏ క్రియలు చేయలేదు. ఉచితంగా మీరందరూ దేవుని చేత ఆయన శిలువలో కార్చిన రక్తము ద్వారా మనందరం కూడా చెప్పండి ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. చెప్పండి, ఏం చేయబడ్డాం? అందరు చెప్పండి, రక్షించబడ్డాం. మళ్ళీ చెప్పండి గట్టిగా, ఏం చేయబడ్డాం? రక్షించబడ్డాం. అక్కడితో ఆగడానికి వీలు లేదు. రక్షించబడిన తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటిది? ఆ నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటిది అనేది ఆలోచన చాలా మంది రక్షించబడ్డాం, చర్చికి వెళ్తున్నాం, వస్తున్నాం, ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం, వస్తున్నాం, ఉపవాస ప్రార్థన వెళ్తున్నాం, వస్తున్నాం. కాదు. ఓకే, అది అక్కడ దాకా. అది రక్షించబడిన మొదట్లో చేయాల్సినటువంటి పనులు. ఆ తర్వాత మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. హల్లెలూయా. చాలా పనులు ఉన్నాయి. ఈ రోజు మేము ఇంత దూరం రావడానికి, మరి మిమ్మల్ని చూడడానికి కారణం ఏమై ఉంటుంది? మీరు ఇక్కడ ఎవరైనా మా బంధువులు ఉన్నారా? నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. నన్ను ఎప్పుడైనా మీరు చూసారా? లేదు కదా. కానీ ఇంత దూరం రావడానికి కారణం ఏంటిది? ఒక భారం, ఒక బాధ్యత. మా కుటుంబాలు లేవా? ఉన్నాయి. మా ఖర్చులు లేవా? ఉన్నాయి. మాకు అవసరతలు లేవా? ఉన్నాయి. మాకు పనులు లేవా? ఉన్నాయి. మా సేవ లేదా? ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసి, ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మాకు అనారోగ్యాలు వస్తలేవా? వస్తూ ఉన్నాయి. అయినా ఇవన్నీ పక్కన పెట్టుకొని ఒక 2 దినాలు దేవునితో ఆనందించాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని మహిమపరచడానికి ఆరాధన చేయాలి, కీర్తన ద్వారా ఆయన సన్నుతించాలి అని కొంతమంది సేవకులను పరిచయం చేసుకొని, ఇదిగో ఈ బృందం, ఈ ట్యూన్ గాస్పల్ టీమ్ ఏం చేస్తారంటే వెళ్ళిపోతా ఉంటారు. ఒక్క రూపాయి ఆశపడరు. వెళ్ళిపోయి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. సరే, ఇప్పుడు మనందరినీ కూడా ఎవరు రక్షించుకున్నారు? యేసు ప్రభు వారు రక్షించుకున్నారు ఉచితంగా. ఫ్రీ గిఫ్ట్. ఇట్స్ ఎ ఫ్రీ గిఫ్ట్ అన్నమాట. మనం ఏ ఖర్చు చేయలేదు, ఫ్రీగా మనందరం రక్షించబడ్డాం. సరే, రక్షించబడినటువంటి మనము వినాలి దయచేసి. మనం ఏ ప్లేస్ లో ఉన్నామంటే సేఫ్ జోన్ లో మనం ఉన్నాం. అర్థమైందా మీకు నా మాట? ఏ ప్లేస్ లో ఉన్నాం? సేఫ్ జోన్, సెక్యూర్డ్ ప్లేస్ లో మనం ఉన్నాం. కంఫర్ట్ జోన్ లో మనం ఉన్నాం. బాగుంది. ఆ ప్లేస్ దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు? ఆ రక్షణ దేవుడికి ఎందుకు ఇచ్చాడు అనేది రాత్రి మనం కొన్ని మాటల్ని ధ్యానం చేద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి మనము ఆదికాండంలోకి మనం వెళ్దాం. చదవద్దులే, నేను చెప్పేస్తాను. మీ అందరూ చర్చికి వెళ్ళే వాళ్ళు కాబట్టి మీకు తెలిసిన విషయాలే నేను చెప్తాను. దేవుడు ఒక ఆయనకి పెద్ద ఓడ తయారు చేయమని చెప్పాడు. ఆయన పేరు ఎవరైనా చెప్తారా మీలో? వెనక నుంచి చెప్పొద్దు, ముందు నుంచి చెప్పండి. యోనానమ్మా? చెప్పండి అమ్మా, మీరు గట్టిగా చెప్పండి. మనం మాట్లాడదాం ఫ్రీగా. నా విధానం వేరు. మీరు మాట్లాడలేదనుకో అది అక్కడనే ఆగిపోతుంది. మీరు గట్టిగా మాట్లాడాలి, ఓకేనా? సరే, దేవుడు ఎవరికి పని చెప్పాడు? అందరు చెప్పండి అమ్మా. నోవాహుకు చెప్పాడు. ఆ కొలతలు ఇప్పుడు మిమ్మల్ని అడగను కానీ ప్రశ్న అడుగుతాను. ఒకటి ఏంటంటే, ఆ ఓడని ఎందుకు చేయమన్నాడు? అయ్యా, దేవుడు ఎందుకు చేయమన్నాడమ్మా? ఎవరు చెప్పారమ్మా? వెరీ గుడ్. చప్పట్లు కొట్టండి సహోదరికి. వెరీ గుడ్, సూపర్.
ఎవరు రక్షించబడాలి? అక్కడున్న ప్రజలు జలప్రలయం నుండి తప్పించబడడానికి ఈ ప్రాజెక్ట్ వర్క్ ను, ఈ మిషన్ వర్క్ ని దేవుడు నోవాహుకు అప్పచెప్పాడు. నోవాహు ఆయన ఎప్పుడు నీతిపరుడు అని వాక్యం చెప్తుంది. తన తరములోనే నీతిమంతుడంట. ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తాం. తన తరములోనే నీతిమంతుడంటే ఆ స్టేట్మెంట్ తీసుకోండి, ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. నీతిమంతుడు. సరే, దేవుడు ఆ పనిని ఆయనకు అప్పచెప్పిన తర్వాత ఆయన చేస్తూ పోతున్నాడు. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ఎంతో మందిని రక్షించాలని ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు కూడా ఆయన మాట వినట్లేదు. వినకపోగా ఏం చేశాడు తెలుసా? ఆయనని అవమానపరిచారు, ఆయనని ఏళన చేశారు, ఆయనని ఎగతాళి చేశారు. ఈ రోజున సువార్త ప్రకటించబడుతుంది. సువార్త ప్రకటించబడుతున్నటువంటి వారి పైన రాళ్ల దెబ్బలు తగులుతున్నాయి. చాలా ఆటంకాలు, హేళన చేయబడటం. సేవకులు హేళన చేయబడతా ఉన్నారు. ఎందుకు హేళన చేయబడాలి? వాళ్ళు ఎందుకు తిరిగి మాట్లాడలేక కాదు, తిరగబడలేక కాదు. ఒకటే, ఎవరికి భయపడతారు? వాక్యం చెప్పింది, నేను ఒక చెంప కొడితే మరొక చెంప, అంతే. ఇంకేం మాట్లాడద్దు. నువ్వు శత్రువును కూడా నువ్వేం చేయాలంటే ప్రేమించాలి, క్షమించాలి. నిన్ను చులకన చేసి మాట్లాడే వాళ్ళను కూడా నువ్వేం చేయాలంటే దేవునికి అప్పచెప్పాలి. అలా అప్పచెప్పాలి. అది క్రైస్తవునికి ఉన్నటువంటి ప్రధాన లక్షణం. అవసరమైతే ఇంకా ఎక్కువ మాట్లాడితేమ్మా, నిన్నెవరైతే ద్వేషిస్తారో, నిన్నెవరైతే దూషిస్తారో వాళ్ళని ఇంటికి పిలిపించుకొని ఒక ముద్ద అన్నం పెట్టాలి. చేయగలుగుతారు అట్లా? చేయగలుగుతామా? ఇంకా మాట్లాడితే వాళ్ళని ఇంటికి పిలిపించుకొని వాళ్ళకి ఏం పెట్టాలి? మాట్లాడాలి. మీరు అన్నం పెట్టాలి. ఎవరన్నా చేశారా బైబుల్ అట్లా? ఎవరు చేయలేదా? అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎస్తేరు గ్రంథం చదవండి. ఎస్తేరు గ్రంథం తెలుసా ఎవరికైనా? ఎస్తేరు పేరు ఇక్కడ ఉన్నారా? ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? శత్రువు అని తెలిసిన తన జాతి ప్రజలు మరణిస్తారు, చనిపోతారని తెలిసిన ప్రశాంతంగా ప్రార్థనాపరురాలు కాబట్టి, దేవుణ్ణి తెలుసుకున్నటువంటి కుమార్తె కాబట్టి ఆమె ఏం చేసిందంటే ఇంటికి పిలిచింది శత్రువును. అద్భుతమైన విందు భోజనం పెట్టింది. ఆ తర్వాత ఆయన ఆశ్చర్యపోతున్నాడు. నేనేమో వాళ్ళ మరణాన్ని కోరాను, ఈమెమో నాకు నువ్వు ఆ పని చెయ్యాలి రేపటి నుంచి. మరి మామూలు కాదండి, మామూలు కాదు. ఏదో దేవుని నమ్ముకున్నామా, చర్చికి వెళ్తున్నామా, ఉపవాస ప్రార్థన చేస్తున్నామా, బలలో పాలు పొందుతున్నామా, అంత ఈజీ అనుకుంటున్నారా? కాదు. శత్రువులను కూడా ప్రేమించే వారిగా యేసు ప్రభు చేయలేదా? సిలువ మీద ఆయన మొదటి మాట ఏంటమ్మా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి క్షమించమన్నాడు. మనం ఏం చేస్తామంటే ఎప్పుడో అన్న మాటను మనసులో పెట్టుకుంటాం. ఇక దాన్ని పట్టుకొనేగా మాట్లాడుకోము, పిలుచుకోము, పలకరించుకోము. వాక్యంలో ఏముందో తెలుసా? నీకు ఒకరి మీద కోపం ఉంటే సూర్యుడు అస్తమించేంత వరకే మర్చిపోవాలి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అమ్మ బాగున్నారా, తిన్నారా, ఏం కూర, ఏదో పలకరించాలి, అయిపోయాయి. అది వదిలిపెట్టేసుకోవాలి. అది క్రైస్తవుల లక్షణం. అలాంటి బిడ్డలుగా మనందరం మారుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి రక్షించబడిన తర్వాత నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నావంటే సేఫ్ జోన్ లో ఉన్నావు, సెక్యూర్డ్ ప్లేస్ లో ఉన్నావు. నోవాహు ఓడ ఆయన కుటుంబం కొరకు కట్టుకోమన్నాడా దేవుడు? లేదంటే ఆ ప్రాంతం అంతటి కొరకు, మిగిలిన ప్రజలందరి కొరకు కట్టుమన్నాడా? మీకు అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. చాలా ఫాస్ట్ గా ఉండాలి, చాలా స్పీడ్ గా ఉండాలి. నాతో పాటు రావాలి. నా మాటతో మీ హల్లెలూయా. నోవాహుకు దేవుడు పనప్ప చెప్పాడు కదా, తన ఇంటిని మాత్రమే రక్షించుకోమన్నాడా, లేకపోతే తన గ్రామం అనాలనా, లేకపోతే తన ప్రజలు అనాలనా? వాళ్ళందరినీ కూడా పిలువమన్నాడా ఓడ లోపలికి? ఫాస్ట్ గా చెప్పటమ్మా, లాభం లేదు. నేను ఇప్పుడు అక్కడ రావాలి. మరి చెప్పండి ఫాస్ట్ గా. ఓడ తయారు చేయమని చెప్పాడు కదా, ఆయన కుటుంబం వరకే తయారు చేసుకోమన్నాడా, లేకపోతే అందరి కొరకు తయారు చేయమన్నాడా? చెప్పండి అమ్మా.
అర్రే అందరి కొరకు, అందరి కొరకు. దేవుని ప్రణాళికలు ఎలా ఉంటాయంటే ఆయన దృష్టిలో ఎవరు నశించిపోవద్దు, ఏ ఆత్మ నశించిపోవద్దు. అది దేవుని కోరిక, అది దేవుని విధానం. అందుకనే లూకా సువార్తలో మనం చూస్తాం 19:10 చదవద్దు కానీ, నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. కేవలము తన కులస్తుల కొరకు, లేకపోతే తన అనే భేదాలు లేవు. ఒక ప్రాంతం కొరకు ఆయన రాలేదు, ఒక మతం కొరకు ఆయన రాలేదు, లేకపోతే ఒక కులం కొరకు ఆయన రాలేదు. ఆయన ప్రపంచమంతా రక్షించబడాలనేది ఆయన ఉద్దేశమై ఉన్నది. అందరూ రక్షించబడాలి. మీ ఇంట్లో మీ పిల్లలు రక్షించబడాలి, మీ ఇంట్లో మీ భర్త రక్షించబడాలి, భార్య రక్షించబడాలి, అన్నదమ్ములు రక్షించబడాలి, అక్క చెల్లెలు రక్షించబడాలి, అల్లుడు రక్షించబడాలి, కోడలు రక్షించబడాలి. ఇప్పుడు ఆలోచన చేయండి, మీ ఇంట్లో ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు మీ వాడి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరేం చేయాలంటే, మీరు ఒక పేపర్ తీసుకోండి, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళినాక రేపు పొద్దున ఒక పెన్ను తీసుకోండి, వాళ్ళ పేర్లు రాయండి. మా తమ్ముడి పేరు ఇదిగో, ఇంకా రక్షించబడలేదు. మా చెల్లెల పేరు ఇదిగో, ఇది, ఆ పేరు రాయండి, ఆమె ఇంకా రక్షించబడలేదు. ఇదిగో లేకపోతే నా కుమారుడు, లేకపోతే నా కుమార్తె, లేకపోతే నా భర్త, నా భార్య, వాళ్ళ పేరు రాయండి. బైబిల్లో పెట్టుకోండి వాళ్ళ పేర్లు. 5 పేర్లు రాసుకోండి చాలు. కుదిరితే 10 పేర్లు రాసుకోండి. వాళ్ళ కొరకు రోజు ప్రార్థన చేయండి, రోజు ప్రార్థన చేయండి. మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాలను దేవుడు వెలిగిస్తాడు, మీ కుటుంబంతో దేవుడు నిలబడతాడు, మీ ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి పనులు చేయగలిగితే నీతో పాటు వారు చర్చికి ఎందుకు రారు? వస్తారా? రారా? ప్రార్థనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏది లేదు. నిన్న మనం ఒక సంఘటన చూసాం. పేతురు ఏం చేస్తున్నాడు? నీళ్ళల్లో మునిగిపోతున్నాడు, నీళ్ళలో మునిగిపోయాడు కదా. అప్పుడు వెంటనే ప్రభువును రక్షించనేసరికి చేయి పట్టుకొని పైకి లేపాడు. ఓకే, ఒక మాట వినండి. భూమికి, మేము కూర్చున్న భూమికి ఒక పవర్ ఉంది. ఉదాహరణకి వాటర్ బాటిల్ పైకి విసిరేస్తే పైకి వెళ్తుందా, కిందికి వస్తుందా? కిందికి వస్తుందమ్మా, ఇదైనా చెప్పేదమ్మా. ఓకే, మీరు కింద నుంచి పైకి ఏది విసిరేసినా అన్ని వస్తువులు ఎందుకు కింద పడతాయి? ఇవన్నీ చదువుకున్నా చెప్పండి ఎవరన్నా. భూమికి ఏమని చెప్పండి? ఆకర్షణ శక్తి ఉంది. కాబట్టి ఈ పేతురు కూడా నీళ్ళల్లో ఆయన అపనమ్మకము, అవిశ్వాసము, దాని వలన నీటిలో మునిగిపోతున్నాడు. చూడండి, బాగా వినాలి ఇక్కడ. భూమికి ఉన్న పవర్ గొప్పదా, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవుని శక్తి గొప్పదా అనేది ఈ తేడాను మీరు గమనించాలి. ఓకేనా? అప్పుడు ఏం చేశాడు? వెంటనే చేయబట్టుకున్నాడు, లేపాడు, దేని మీద నిలబెట్టాడు? మళ్ళీ అదే నీటి మీద. అంటే అంతకు ముందేమో అంటే భూమి ఆకర్షించింది, భూమి లాగేస్తుంది. ఆ భూమి పేతురుని ఏం చేసిందంటే తన ప్రతాపం అంతా అబ్బా అని చెప్పి లాగేసింది. మర్చిపోయింది సృష్టికర్త నీటిపైనే ఉన్నాడు అన్న సంగతి. దేవుడు ఎంత గొప్పవాడంటే, నువ్వు నిజంగా ఆయన నమ్మితే, నువ్వు నిజంగా ఆయన వాక్యాన్ని నమ్మితే, నువ్వు నిజంగా విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, అసాధ్యమైన అనుకున్నవన్నీ దేవుడు సులువుగా సాధ్యం చేస్తాడు. ఈజీగా. ఆ గురుద్వార శక్తిని కూడా ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆపేసారా. కొన్నిసార్లు మనం కూడా అట్లాగే చేస్తాం. మనం ఏం చేస్తామంటే పేతురులాగా అప్పుడు దాకా మన భక్తి జీవితం బాగానే ఉంటది, చిటుక్కున అలుగుతాం, చిటుక్కున కోపం, చిటుక్కున మందిరం మానేస్తాం, చిటుక్కున పాటి ఇయ్యలేదని చెప్పి మందిరం మానేస్తాం. లేకపోతే మా సంఘాల్లో చాలా జరుగుతాయి, నేను సేవకుడిని కాబట్టి జరుగుతూ ఉంటాయి. మైక్ ఇవ్వలేదని చెప్పేసి మందిరాలు మానేస్తారు. ఎంత కదా, మైక్ ఇవ్వలేదని, లేకపోతే ఇంకోటి వాళ్ళ పేరు చెప్పలేదని. అలాంటి లక్షణాలు ఉంటే కూడా మనందరం మారుదుము గాక. ఆమేన్. హల్లెలూయా. అవకాశం వస్తే దేవుడే ఇస్తాడు, అంతే, దేవుడే వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు నమ్మకంగా దేవుని కనబడాలి, కానీ నేను దేవుడు వాడుకుంటాడు. నీలో ఆశ ఉంటే చాలు, దేవుడిని వాడుకుంటాడు. ఇప్పుడు నువ్వు వాడబడాలి. అది నా టార్గెట్ అంతా. ఏంటంటే నువ్వు ఏదో కూర్చొని వెళ్ళిపోవడం కాదు, రేపటి నుంచి నువ్వు వాడబడాలి. ఎలా వాడబడాలి?
నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా మార్చబడాలి, నీ బంధువులకు నువ్వు దీవెనకరంగా మార్చబడాలి, నీ గ్రామానికి నువ్వు దీవెనకరంగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా మార్చబడాలంటే నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. నేను ఈరోజు చెప్పి మళ్ళీ వెళ్ళిపోతాను, నా ఇంటికి నేను వెళ్ళిపోతాను, సింపుల్. అలా మార్చబడాలంటే నీలో ఆసక్తి ఉండాలి, నీలో ప్రార్థనా జీవితము ఉండాలి. ఆ ప్రార్థనా జీవితం నేనేం చేస్తుందంటే దేవునితో కనెక్షన్ ని బలపరుస్తుంది, దేవునితో సహవాసాన్ని బలపరుస్తుంది. ఆ ప్రార్థనా జీవితమే నిన్ను దేవునితో అలా సమీపస్తుడుగా మార్చడం వలన నువ్వు అసలు ఊహించవు దేవుని జీవితంలో చేసే కార్యాలు. అస్సలు నీకు అర్థం కావు. అలాంటి అద్భుత కార్యం నీ కంటితో నువ్వు చూస్తావు, అద్భుతాలు చేస్తావు. ఒక రోజు నాకేం జరిగింది, మొన్న ఈ మధ్యలోనే మాకు ఒక ఈఎంఐ ఉంది. ఈఎంఐ అంటే ఇప్పుడు అందరికి తెలుసు కదా, బ్యాంకులో డబ్బులు. ఈ ప్రభా లేవుడు ఆయన ఏం చేయాలి ప్రభా అనుకుంటున్నాను. ఎవరు వేసారమ్మా డబ్బులు ఈ రోజుకు తెలియదు. ఒక 5,000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. హల్లెలూయా. అంటే అట్లా మీకు పడాలని మీరు ప్రార్థన చేయమని చెప్పట్లేదు, దేవుని అద్భుతాలు చెబుతాను. ఒక రోజు ఏం జరిగిందంటే మేము ఇట్లాగే సేవకు వెళ్తున్నాం, అనుకోకుండా పెద్ద యాక్సిడెంట్ జరిగింది మాకు. మా కార్ని వేరే కారు వచ్చి బలంగా గుద్దాడు. ఆయన నాకంటే ఎత్తుకున్నాడు, నాకంటే బలంగా ఉన్నాడు. ఆయన కోటీశ్వరుడు అంట. దిగండి అన్నాడు, చిటికలేదు దిగమన్నాడు. మా కారు నుజ్జు అయిపోయింది. ఇక మా అబ్బాయి, ఇది 2016లో జరిగింది, సంవత్సరం. ఆ తర్వాత వెళ్ళి దిగాం. చెప్పండి సార్ అంటే, నేను తాగి నడిపిస్తున్నావా అని అన్నాడు. లేదండి మేమేం తాగలేదన్న. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, చలో పోలీస్ స్టేషన్కి వెళ్దామని అన్నాడు. అంటే పదండి సార్ వెళ్దామని అన్నాడు. చూడడానికి చాలా బలంగా ఉన్నాడు ఆయన. అంటే అప్పుడు ఆయన మాట అన్న తర్వాత ఆయన నోట్లోంచి వాసన వచ్చింది. ఏ వాసన? ఆయనే తాగి ఉన్నాడు. నాకేమో భయం అవుతుంది. నా జీవితంలో మొట్టమొదటిసారి అలాంటి పెద్ద యాక్సిడెంట్. దేవుని కృప మా మీద ఉంది కాబట్టి మాకు ఎవరికి ఏం కాలేదు, మా పాస్టర్కి ఏం కాలేదు, మా బాలుకి ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. మీటింగ్కి వెళ్తున్నా వరంగల్కి. అప్పుడు చూస్తుంటే మీరు ఫ్యామిలీ లాగా ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్తున్నారంటే మేము వరంగల్కి వెళ్తున్నామండి. మీరేం చేస్తారంటే నేను పాస్టర్ని సార్. ఎక్కడ ఉంటారంటే పలానా హైదరాబాద్ లో ఉంటాం, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అంటే ఇచ్చాను. మీరు నమ్ముతారు, ఆ మీటింగ్ ఆ కార్ అక్కడే పెట్టి బస్సు ఆపుకొని బస్సులో వెళ్ళి మీటింగ్కి వెళ్ళి మీటింగ్ ముగించుకొని మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళిపోయిన బస్సులోనే ఆ వారంలో మాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాడు. అప్పుడు వినండి, అద్భుతం చెప్తున్నాను. మాకు చాలా భయం వచ్చేసింది. ఎందుకంటే ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మనిషి. బెదిరిస్తున్నాడు, నా కారు 2 లక్షలు అవుతుంది, నువ్వు షోరూమ్కి వచ్చి డబ్బులు కట్టాలి. నేను అన్నాను, సార్ మేమంతా ఇచ్చుకోలేము సార్ అని అంటే, ఇక మమ్మల్ని బెదిరిస్తున్నాను. అన్న అప్పటికి ధైర్యం చేసి, సార్ మీరే కదా తప్పు చేసింది, మీరే కదా తాగొచ్చి గుద్దిందంటే ఇంకా గట్టిగా స్వరం పెద్ద వాయిస్ తో మమ్మల్ని మాట్లాడేవ్వకుండా చేస్తున్నాడు. ఇక సరే అని చెప్పి ఒక రోజు ఆయన ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోయేసరికి మా చర్చి ముందు ఒక 10 మందిని వేసుకొని వచ్చి నిలబడ్డాడు. ఎట్లుంటే చెప్పండి, ఇట్లా వాక్యం చెప్తా ఉన్నాను, 10 మందిని వేసుకొని అందరు ఇట్లా చేతులు కట్టుకొని ఇట్లా నిలబడ్డాడు. ఆయన మధ్యలో తెల్ల బట్టలు వైట్ అండ్ వైట్ వేసుకొని. అంటే నేను అన్నాను, సార్ రోబోట్ అంటే సార్ కూర్చోండి సార్ అని అంటే ఆయన అన్నాడు, లేదు కానిచ్చి నువ్వే బయటికి రా అన్నాడు. సరే అని చెప్పేసి ఆయన చూసిన తర్వాత వాక్యం వస్తుందా? అయిపోయింది. ఈ రోజు నా పట్టుకుంటాడేమో, ఏం చేయాలి ప్రభు అని మనసులో భయము. అటు ఇటు చేసి వాక్యం చెప్పి ప్రార్థన చేసి అయిపోయినాక నిలబడ్డాడు, గంట నిలబడ్డాడు. అట్లే చర్చ్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చెప్పండి సార్, రండి సార్, ఇప్పుడు లేను బయటికి రా అన్నాడు. బయటికి వెళ్ళి ఫోన్ ఎత్తనంటుకుంటే ఫోన్ ఎత్తలేవు కదా, నీ అడ్రస్ కనుక్కోలేము అనుకున్నావా, మాకు 10 నిమిషాలు చాలు అది దాన్ని. సరే ఇప్పుడు అంత కాదు సార్, ఇప్పుడు ఏంటి సార్ అని అంటే డబ్బులు 2 లక్షలు. ఇక ఆయన మాట్లాడుతున్నాడు, మేము మాట్లాడుతున్నాం, మా చర్చలు మాట్లాడుతున్నారు. అది అంత చూసి లాస్ట్ మీరు ఎంత ఇవ్వగలుగుతారని అన్నాడు. అప్పుడు నేనేమన్నానంటే, మీరు చెప్పండి, 2 లక్షలు అడిగిన వ్యక్తికి ఎంత ఇస్తే కామ్ అవుతాడు, ఎంత సైలెంట్ ఉంటాడు? 2 లక్షలకి 2,50,000 ఇవ్వాలి. అప్పుడు నేను అన్నాను, సార్ మీరు నమ్మండి లేదు, నా దగ్గర 5,000 ఉన్నాయి, 5,000 కూడా వేరే వాళ్ళని అడిగి ఇవ్వాలి, మీరు అని ఒప్పుకుంటే 5,000 ఇస్తాను అన్నాను. అప్పుడు చూడాలి, వాడు తొడగొట్టి మీసం తిప్పి, అంటే నీ దృష్టికి నీ కంటికి నేను 5,000 కూడా గతి లేనోళ్ళ కనబడుతున్నాను అనుకుంటున్నావా అని చెప్పి చిటికెలు వేసి బెదిరించి, నిన్ను ఎక్కడికి లాగాలో అక్కడ లాగుతా, నేను ఏం చెయ్యాలో చేస్తా అని చెప్పి బెదిరించి ఆ 10 మందిని కూడా, ఈయన ఇట్లా ఈయన మాటినాడు,
ఎట్లా చేయాలో అట్లా చేస్తా అని చెప్పి ఇక ఆయన ఆ మాట అన్న తర్వాత మాకు ఇంకా భయం పట్టుకుంది. ఏంది ప్రభు మా తప్పు కూడా లేదు కదా అని అనుకున్నా. వినండి ఈ మాట, ఇది 2016లో జరిగింది. ఆ రోజు ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏమనుకుంటున్నావు సార్ అంటే, సారు 100 ఎకరాల కోటీశ్వరుడు ఆయన ఇంట్లోనే 100 మంది భోజనం చేస్తారు, అది ఇదని పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్పాల్సింది చెప్పి సరే అని చెప్పి వెంటనే ఏం జరిగిందంటే, ఆ రోజు వెళ్ళిపోయిన వ్యక్తి ఇగో ఈ రోజు కూడా రాలేదు. ఆయన హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా. అంటే మన పక్షంగా నిలబడింది ఎవరు? యేసయ్య, జీవం కలిగిన వాడు. నువ్వు నమ్ముకున్న వ్యక్తి ఎవరు? మరణం లేనివాడు. నువ్వు నమ్ముకున్న వ్యక్తి చీకటి లేనివాడు. తనలో చీకటి లేదు, తనలో పాపము లేదు, తను మరణాన్ని గెలిచిన వాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు నమ్ముకున్న వ్యక్తి సాధారణమైన వాడు కాదండి. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడానికి ఆయన ఇప్పుడు సిద్ధంగా ఉంటాడు. నీ అవసరాలు తీర్చడానికి సిద్ధంగా ఉంటాడు. నీ ద్వారా ఇంకో 10 మందిని రక్షించాలి అని ఆశపడుతున్నాడు ఆయన. నిన్ను నిలబెట్టుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఆశ నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉంటావా, లేకపోతే ఇలాగే ఉంటావా? అది నీ నిర్ణయం. ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పలు గట్టి చెప్పలు, హల్లెలూయా. కాబట్టి గమనించాలి, మరి నోవాహుకు ఓడ తయారు చేయమన్నప్పుడు ఒక్కరు మాట వినలేదు. ఒక్కరు కూడా ఆయనని ఆ ఓడ లోపల రమ్మని ఆహ్వానించినప్పుడు ఎగతాళి చేశారు, అవమానపరిచారు. కానీ చివరిగా ఎంతమంది రక్షించబడ్డారు? 8 మంది. తన కుటుంబం మాత్రమే రక్షించబడింది. ఇప్పుడు గమనించాలి, ఆ ఓడ దేనికి సాదృశ్యంగా మనం ఈ రాత్రి చూడబోతున్నామంటే, ఆ ఓడ దేవుని మందిరానికి సాదృశ్యంగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. దేవుని మందిరం అంటే అమ్మా వినాలి, అది దేవుని ఇల్లు లాంటిది. ఆ ఇంట్లో నీ కుటుంబం కనబడాలి, ఆ ఇంట్లో నీ బిడ్డలు కనబడాలి. దేవుని మందిరంలో ప్రతి వారము ఆయనను స్తుతించటం, ఆయన నిన్ను చూడాలి, ఆయనను ఆరాధన చేయాలి. నీకు మైకు ఉన్నా లేకపోయినా, నీ జీవితంలో కష్టాలున్నా, వ్యాధులున్నా, వేదనలున్నా, శోధనలున్నా, నువ్వు ఆదివారము ఎక్కడ కనబడాలి? జీవము కలిగిన దేవుని మందిరంలో నువ్వు కనబడాలి. ఆయనను స్తుతించాలి, ఆయనను ప్రార్థన చేయాలి. అది నోవాహు ఓడకు నీకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు దేవుని మందిరానికి వెళ్ళడం. అన్ని పనులు పక్కన పెట్టుకొని దేవుని మందిరానికి నువ్వు వెళ్తావు చూడు, అది ఆశ్చర్యం, అది అద్భుతం. ఈరోజు నాకు కుదరదు, ఈరోజు బంధు అని అలా సాకులు చెప్పటము దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రాత్రి నేను ఏం పెద్ద మాట్లాడను, కానీ మిమ్మల్ని జస్ట్ ఎంకరేజ్ చేస్తానంతే, ప్రోత్సహిస్తా. రక్షించబడిన తర్వాత నీ పాత్ర కరెక్ట్ గా సాగుతుందా లేదా, సరిగ్గా ఉందా లేదా? ఉదాహరణ చూడండి, వివాహం అయిన తర్వాత భార్య పాత్ర భార్య చెయ్యాలి, భర్త పాత్ర భర్త చెయ్యాలి, పిల్లల పాత్ర పిల్లలు చెయ్యాలి. ఒక విశ్వాసిగా నీ పాత్రను చెయ్యాలి. ప్రార్థనా పరురాలుగా తయారవుతావో, లేకపోతే ఒక మంచి సువార్త చెప్పే మిషనరీ లాగా తయారవుతావో, ఇంకో గ్రామానికి, ఇప్పుడు చూడండి పాస్టర్ గారు, మా గ్రామానికి సువార్త కావాలి, మా గ్రామం ఉజ్జీవింపబడాలి అని ఈ గ్రామానికి ఆయన తీసుకొని రావడం బట్టి కదా మేము అందరం వచ్చాం. మీరేం చేయాలి? మీరు మీ గ్రామాలకి ఇలాంటి పాస్టర్ గారిని తీసుకెళ్ళాలి. ఇక్కడ కూర్చొని దైవ సేవకులను మీరు తీసుకెళ్ళాలి. మీ గ్రామంలో వద్దా కావాలా? మరి ఏం చేయాలి? అప్పుడు ప్లానింగ్ చేయాలి. ప్రభా మా గ్రామంలో కూడా, నేను పుట్టి పెరిగిన పాస్టర్ గారితో మాట్లాడాను, పాస్టర్ గారు మీరు సేవ ఏమో అక్కడ అంటున్నారు, మరి ఇక్కడ ఎందుకు అయ్యా ప్రార్థన అని అంటే, ఇది నా పుట్టిన స్థలం సార్ అని అన్నాడు. హల్లెలూయా అన్నారా లేదండి? నిద్ర వస్తుందా? ఆయన అన్నారు, నా స్వగ్రామంలో సంఘము జీవింపబడాలి, నా స్వగ్రామంలో నా అనుకునే వాళ్ళు వెలిగింపబడాలి. ఒక దీపం వెలుగుతున్న దీపం ఏం చేయాలి? ఇంకో 10 దీపాలను వెలిగించాలి. మనం ఎంతమందిని వెలిగించావు? సువార్తమ్మ గారు ఈరోజు వాళ్ళ మందిరానికి వెళ్ళాము మేము. ఆమె చెబుతుంటే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆమెలో ఉన్నటువంటి ఆ భారం. ఒక మందిరం, ఒక ఆడ మనిషి అయ్యుండి మందిరం కట్టింది, ఒక ఆడ మనిషి అయ్యుండి సేవకులను పిలిపించి సువార్త అందిస్తావని. మరి ఆమె వల్ల అయినప్పుడు మీ వల్ల ఎందుకు కాదు? అవుతుందా కాదా? కావాలి. హల్లెలూయా. ఏందండి పాస్టర్ గారు ఏదో చెప్పిపోతున్నాడు అనుకోకండి.
ఇది దేవుడు చెప్పమన్న మాటలు అన్నమాట. విశ్వాసిలాగా ఒక భక్తుడు ఏమంటాడు, ఒక ఆయన ఏమంటాడంటే, పేదవారిగా పుట్టడము, ఎవరన్నా గుర్తురాట్లేదు ఆయన ఆ వ్యక్తి మాట, పేదవారిగా పుట్టడం మన మిస్టేక్ కాదు, మన బలహీనత కాదు, కానీ పేదవారిగా చనిపోవడము మన లోపం అంట. ఇది లోకంలో ఒక అబ్దుల్ కలాం గారు ఎవరు అన్నారు, విశ్వాసిగా నువ్వు చనిపోవడం కాదు, నువ్వు ఇంకొక 10 మందిని వెలిగించే వారిగానే ఉండాలి అంటారా? అల్లు చెప్పండి, హల్లెలూయా. ఇంకో 10 మందిని వెలిగించే బిడ్డగా నువ్వు ఉండాలంటే నువ్వు ఎలా తయారు కావాలి? దేవుని మందిరంతో, ఆ నోవాహు ఓడతో ఉంటే చాలా బాగుండేది. ఎవరు ఆ ప్రజలు, నువ్వు నేను దేవుని మందిరంతో ఒక మంచి సంబంధం కలిగి ఉండి, ఏ డినామినేషన్ పక్కన పెట్టండి, డినామినేషన్ ప్రాముఖ్యం కాదు. ప్రతి డినామినేషన్ చెప్పేది వాక్యమే, ప్రతి డినామినేషన్ చెప్పేది యేసు ప్రభు గురించే. ఈరోజు ఈ డినామినేషన్ పేరుతో మనందరం విడిపోవడం మంచిది కాదండి. విడిపోవద్దు, మనందరం కలిసి దేవుని కొరకు నిలబడాలి, ప్రార్థన చేయాలి. ఇలాంటి గ్రామాలన్నింటినీ కూడా మనము ఉజ్జీవపరచాలి. ఇక్కడ కూర్చున్న ఇంచుమించు ఒక 50 మంది ఉంటారు, 50 మంది అనుకోండి, మీ గ్రామాలు ఇలాంటి పాస్టర్ గారు తీసుకెళ్తే ఎన్ని గ్రామాలు వెలుగుతాయో ఆలోచన చేయండి. హల్లెలూయా. ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. నువ్వు సేఫ్ జోన్ లో ఉన్నావు. అది నీ ఒక్కదాని ఉండడం కాదు. ఈరోజు మన బ్రదర్ ఏడి, వీళ్ళ తమ్ముడు, ఆయన బండి తీసుకెళ్తుంటే ఆయన ఏమన్నాడంటే, సార్ అది కొంచెం బ్రేక్ పడదు సార్, వెనక బ్రేక్ అని అన్నాడు. అప్పుడు నేనేం చేయాలి? అప్పుడు జాగ్రత్త పడాలి, అంతే. మీరు చేయాల్సిన పని అంతే. మీకు తెలిసిన ఒక మాట, మంచి మాట మీ స్నేహితులతో పంచుకోవాలి, మీ బంధువులతో పంచుకోవాలి, మీ భర్తతో, మీ పిల్లలతో పంచుకొని వారి దేవుని మందిరానికి నడిపించేంత వరకు నువ్వు ప్రయాసపడుతూనే ఉండాలి. అలా రక్షించిన తర్వాతే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అంతవరకు ఈ లోకాన్ని మనం దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆ దేవుని మందిరంలో మనం వర్ధిల్లి, అందుకే కీర్తనకారుడు ఏమంటాడు చెప్పండి, నీ సన్నిధిలో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఎదుగుతూ ఉన్నాను అని అంటాడు. అది తర్వాత చూస్తే దయచేసి దేవుడు వినాలి అందరు కూడా. దేవుడు చాలా మంది భక్తులు పిలిచాడు. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తారు. చాలా మందిని భక్తులు పిలిచాడు. టకటక 2-3 పేర్లు చెప్పండి అమ్మా, ఫటాఫట్ చెప్పండి. 2-3 పేర్లు. కొంతమంది మోషన్ పిలిచాడా? ఓకే, మోషన్ పిలిచాడు. ఇంకా అబ్రహాముని పిలిచాడా? చెప్పండి, ఏదో చెప్పండి, ఇటు అటో ఇటు ఏదో పిలిచాడా? పాట వేసుకోండి, లేకపోతే అందరు మీరు సమాధానం చెప్పకపోతే నాకు ముందుకు పోదు. మరి పాడదామా? చెప్తారా? టైం అయింది మీకే. మోషన్ పిలిచాడా? అబ్రహాముని పిలిచాడా? ఏలియాని పిలిచాడా? ఇంకా ఎవరు పిలిచాడు? చాలా మందిని పిలిచాడు. ఓకే, రైట్, సింపుల్ సమాధానం. దేవుడు ఎవరిని పిలిచినా, ఇప్పుడు చూడండి, మోషేను ఎక్కడికి పిలిచాడు? ఒక కొండ మీదకి రమ్మన్నాడు. ఆ కొండ పేరేంటి? సీనాయి పర్వతం. ఓకే. అబ్రహామును కూడా ఒక పర్వతం మీదకి రమ్మన్నాడు. ఎక్కడ పర్వతం పేరు? మోరియా పర్వతం మీదకి రమ్మంటాడు. ఓకేనా? తర్వాత ఏలియాను కూడా దేవుడు ఒక పర్వతం మీదకి రమ్మంటాడు. ఏ పర్వతం అది? కర్మేలు పర్వతం మీదకి రమ్మంటాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరి చేతుల పైకి గట్టి చెప్పాలి హల్లెలూయా. సో దేవుడు ఎవరిని పిలిచినా చాలా మందిని ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఒక పర్వతం మీదకి రమ్మంటాడు. పర్వతం మీదకి రమ్మని తర్వాత అంటే ఆయన ఉద్దేశం ఏంటిది? లోకానికి నువ్వు వేరుగా రావాలి. అది అబ్రహాం అయినా, మోషే అయినా, లేకపోతే ఏలియా అయినా, ఇంకెవరైనా సరే ఆ ఓబద్య గ్రంథము దయచేసి 1వ అధ్యాయము, ఓబద్య గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 17వ వచనం నుంచి 21వ వచనం వరకు. ఓబద్య గ్రంథం 1వ అధ్యాయము 17 నుంచి ఒక 2 లైన్ చదవండి చాలు. చదవడమ్మా, ఎవరు లేరా? ఇస్తున్నారా? కొత్త నిబంధనలు ఉందా అది? అందరూ మస్కర చేయండి, ఫాస్ట్ చదవండి. 1వ అధ్యాయము 17వ వచనం నుంచి. బ్రదర్ గట్టిగా. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, దాని మీద నివసింతురు. ఎవరు నివసిస్తారు? సియోను పర్వతం మీద ప్రతిష్ఠింపబడిన వారు సియోను పర్వతం మీద. అంటే ఇక్కడ చూడాలి దయచేసి,
ఈ రోజు నువ్వు నేను మనందరం కూడా మోషే సీనాయి పర్వతానికి రమ్మని దేవుడు పిలిచాడు. అబ్రహామునేమో మరో పర్వతం, మోరియా పర్వతము, అలా చాలా పర్వతాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చాలా మంది భక్తులను దేవుడు అక్కడికి పిలిచాడు. వాళ్ళని దేవుడు తగు విధంగా ఆశీర్వదించాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు కూడా ఒక పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వతం పేరు మత్తయి సువార్తలో మనం చూస్తాము, రూపాంతరం అనేటువంటి కొండ. ఈరోజు నువ్వు నేను మనందరం హెబ్రీ పత్రికలో రాయబడినట్లుగా 12 అధ్యాయాలు చూస్తే మనం రూపాంతరం అనేటువంటి కొండ, లేకపోతే సియోను అనే కొండ మీదకి నిన్ను నన్ను దేవుడు అలా నిలబెట్టాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నేను ఎక్కడున్నాము? ఈ పర్వతాలు కాదు, దేవుడు ఇష్టపడినటువంటి పర్వతము, దాని పేరు సియోను పర్వతం. సియోను అనే మాట ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘానికి సూచన, సంఘానికి గుర్తు. ఈరోజు నిన్ను దేవుడు ఎక్కడ నాటాడనంటే సంఘములో తీసుకొచ్చి నాటాడు. సంఘము లోక ఆశలకి, సంఘము లోక క్రియలకి పూర్తిగా వేరుగా ఉండేటువంటి ప్రాంతము, స్థలం. ఓకే, హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? లోకములో నుంచి బయటకు వచ్చినటువంటి సంఘము ఇప్పుడు లోకములో ఉన్న క్రియలన్నీ కూడా సంఘంలోకి వస్తున్నాయి. విచారించవలసిన దుఃఖపడవలసినటువంటి అంశం, లోకంలో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాయి? సంఘంలో వస్తున్నాయి. ఈరోజు నువ్వు నిలబడినటువంటి సంఘము, నిన్ను దేవుడు ఏ సంఘములోనైతే నిన్ను నిలబెట్టాడో ఆ సంఘాన్ని నువ్వేం చేయాలో తెలుసా? హత్తుకొని ఆ సంఘములో వర్తిల్లడానికి ప్రయాసపడుతూ ఉండాలి, ఆ సంఘములో ఎదుగుతూ ఉండాలి. దానిని మనం ఏమని పిలుస్తున్నాం ఈ రాత్రి? సియోను కొండ. సియోను కొండ. సీనాయి పర్వతం మీద మోషే పదాజ్ఞలు తీసుకొని కిందికి వస్తున్నప్పుడు ప్రజలందరూ వినాలి, ఇశ్రాయేలీలందరూ ఆయన ముఖాన్ని చూసి ఏం చేశారంటే చేతులు ఇట్లా కప్పుకున్నారు, ఇట్లా చూడలేకపోయారు. ఆ తేజస్సుని చూడలేకపోయారు, ఆ మహిమను చూడలేకపోయారు. అదే యేసు ప్రభు వారు రూపాంతరం అనేటువంటి కొండ దిగి కిందికి వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ఆయన్ని హత్తుకుంటున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి గట్టిగా హల్లెలూయా. ప్రజలందరూ ఆయన హత్తుకుంటున్నారు, ఆయన దగ్గరికి వస్తున్నారు. చర్చ్ అంటే రావాలి కానీ భయపడేవారిగా ఉండదు. నిన్ను చూసి, నీ భక్తిని చూసి, నీ ప్రార్థన విధానాన్ని చూసి ప్రజలు నన్ను వెంబడించాలి, అంతేగాని నిన్ను చూసి భయపడద్దు. కండిషన్స్ పెట్టొద్దండి. కండిషన్స్ కాదు పెట్టాల్సింది. కండిషన్స్ పెడితే ఏమవుతాడు? భయపడతాడు, రాలేడు. వస్తే రాడు. ఇప్పుడు ఉదాహరణకి నువ్వు తాగుతున్నావు, చర్చికి రావద్దా అంటారా అనరా? జనరల్ గా మనం అదే నేర్చుకున్నాం. నేను చిన్నప్పటి అదే నేర్చుకున్నాను, తాగేవాడు చర్చికి రావద్దు అంటారు. కానీ తప్పది, తాగేవాడు కూడా ఎక్కడికి రావాలి? హల్లెలూయా, రావాలి. ఎందుకు తెలుసా? వాడు బయట రక్షించబడలేడు, బయట ఉంటే ఇంకా చెడిపోతాడు. వాడు ఎక్కడ రక్షించబడాలి? చర్చిలో రక్షించబడాలి. మీకు విషయం తెలుసా? మా చర్చిలో ఒక బ్రదర్ ఎన్నోసార్లు చెప్పాను, బ్రదర్ చర్చికి రండి బ్రదర్ అంటే ఎప్పుడు రాలేదు. బాప్తిజం తీసుకుని బ్రదర్ అంటే ఎప్పుడు బాప్తిజం తీసుకోలేదు. తలూపేవాడు, తప్పించుకునేవాడు. ఒకరోజు బాప్తిసాలు జరుగుతున్నాయి చర్చిలో. బ్రదర్ బాప్తిసాలు జరుగుతున్నాయి, తీసుకుంటారా అంటే తలూపాడు. సరే బ్రదర్, సరే పాస్టర్ గారు వస్తున్నాను అన్నాడు. నేను షాకులో ఉండిపోయినా. సరే వాళ్ళ సిస్టర్ మన చర్చికి వస్తారు. అడిగానమ్మా, బ్రదర్ బాప్తిజం తీసుకుంటా అన్నాడు, నీకు చెప్పాడంటే అవునన్నయ్య చెప్పాడు, నాకే భయం అవుతుంది. ఎందుకని భయపడదు అంటే ఆయన ఇంకా మారు మనసు పొందలేదన్న. సరే చూద్దాం, ప్రార్థన చేద్దాం. వచ్చాడు, ట్యాంక్ లో దిగి బాప్తిజం ఇస్తుంటే నోట్లోంచి వాసన. సరే దేవా, ఆయన ఇష్టపడ్డాడు ఆయన అని చెప్పి బాప్తిజం ఇచ్చా. మీరు నమ్ముతారో లేదో కానీ అప్పటి నుండి తాగు విడిచిపెట్టాడండి ఆయన. నేను చెప్పేది జోక్ కాదు, నేను చెప్పేది అబద్ధం కాదు, వాస్తవం. మీరు రావాలంటే రావచ్చు మా హైదరాబాద్. అప్పటి నుండి తాగుడు బంద్ చేశాడు. వాళ్ళ బంధువులు షాక్. వాళ్ళ బంధువులందరూ, ఏ పాస్టర్ గారు ఏం పెట్టారండి మా ఓడికి అని. అమ్మా మేము ఏం పెట్టలేదమ్మా, ప్రార్థన చేసాం అంతే అని. ప్రార్థనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా. సో కండిషన్స్ పెట్టి జనాలను పోగొట్టుకోకండి, కండిషన్స్ పెట్టి వాళ్ళని దూరం చేసుకోకండి. ప్రేమిద్దాం, వాళ్ళని క్షమిద్దాం. ఎన్ని రోజులు ఉంటామండి?
ఆ పగలు ప్రతిగా ఎన్ని రోజులు క్షమించటం అలవాటు చేసుకోండి. అది యేసు ప్రభు నేర్పించిన విధానం. ప్రేమించడం అలవాటు చేసుకోండి. అది యేసు ప్రభు మనకు నేర్పినటువంటి సూత్రాలవే. సువార్త చెప్పండి. సువార్త చెప్పి 10 మందిని దేవుని మందిరాన్ని నడిపించండి. గ్రామాలను వెలిగించే వీరులుగా ఇక్కడ కూర్చున్న మీరందరూ తయారవుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ రోజు నువ్వు నేను నిలబడినటువంటి స్థలము సియోను కొండ. 125వ కీర్తనలో ఏముంటుందో తెలుసా? సియోను కొండ ఎప్పుడు కూడా అది కదల్చబడని కొండ. సమస్యలు నిన్ను కదల్చలేవు, బాధలు నిన్ను కదల్చలేవు, ఇబ్బందులు నిన్ను కదల్చలేవు. నువ్వు కదిలిపోయే ప్లేస్ లో దేవుడు నిన్ను పెట్టలేదండి. నువ్వు ఏదో సింపుల్ జారిపోయే ప్లేస్ లో దేవుడు నిన్ను పెట్టలేదు. చాలా సేఫ్ జోన్ లో నిన్ను ఆయన పెట్టాడనమాట. అది నువ్వు తెలుసుకోవాలి. రాత్రి చాలా నిన్ను ఎంత అద్భుతంగా దేవుడు డిజైన్ చేశాడు తెలుసా? చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు దేవుడు. నీలాంటి రూపురేఖలు మరొక వ్యక్తికి ఉండవు. నీలాంటి చేతి రేఖలు మరొక వ్యక్తికి ఉంటాయా? ఉండవు. నీ కంటి లోపల నరాలు ఉంటాయి, అవి కూడా మరో వ్యక్తితో కలవవి. అంత నువ్వు ప్రత్యేకం దేవునికి. నువ్వు చాలా క్వాలిటీ బిడ్డవు. నువ్వు మామూలు వ్యక్తివి కాదు. నిన్ను వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళేదో అంటున్నారని బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు దేవునికి కావాలి. నువ్వు దేవుని ద్వారా నిర్మించబడ్డావు. దేవుడే నిన్ను నన్ను ఆయన పుట్టించాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీ రోల్, నీ పాత్ర ఏంటంటే విశ్వాసిగా కొనసాగడం కాదు. విశ్వాసి నుంచి నువ్వేమవ్వాలంటే శిష్యురాలుగా మార్చబడాలి, శిష్యుడిగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి ఆమేన్. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ.